తనయుడిగా రాలేడనుకుంటివా తండ్రి తనువునిగా తాలించి పోతివా తనయుడిగా రాలేడనుకుంటివా తండ్రి తనువునిగా తాలించి పోతివా తనయుడిగా రాలేడనుకుంటివా భరతాశేత్రాయునిగా ఉండరే తండ్రి లక్ష్మణుడు తమ్మునిగా బ్రతకడే భరతాశేత్రాయునిగా ఉండరే మాట రామాని పిలుచుంటే నేను వచ్చి నీ పాదాలపై వాడేవాడిని కదా నాయనగారు. అయ్యో నాయనగారు, మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నా నాయనగారు. మీరు లేక మేము ఎలా బ్రతకగలం నాయనగారు. భరత లక్ష్మణ భరత రాలేను భరత. ఎందుకన్నయ్యా? తండ్రి ఆజ్ఞను శిరమున దాల్చి వచ్చి తండ్రి ఆజ్ఞను శిరమున దాల్చి వచ్చి ప్రతిన నెరవేర్చకయా పట్నమందు మరలపురమున కరిగిన శిరమునెత్తి భరత మరలపురమున కరిగిన శిరమునెత్తి ప్రజల మూలగాంచగా వలయుపడునే సహోదర భర్త, నేను తండ్రి మాట ప్రకారము 14 సంవత్సరాలు అరణ్యవాసం వెళ్తానని వచ్చి మరలా అయోధ్య కేతించిన నన్ను జనులు ఏమనగారు? నేను రాలేను భర్త, రాలేను. పాదములపై వేడుకుంటున్నాను తండ్రి. మన నాన్నగారికి ఇచ్చిన మాట కొరకు మీరు అయోధ్య రానంటున్నారే. అదే నాన్నగారు లేనందున మీకు ఎవరి కోసం ఆ మాట? అందుకు మీరు అయోధ్య నగరం రండి. భర్త నీవెలా అంటాడు? నేను ఆ యొక్క అయోధ్యపురంకి రాలేను భర్త. అదే నా తల్లి కైకాదేవి చేసిన దానికి నాపై మీరు కోపము చూపడం తగుదుగా తండ్రి. కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద.
మీద కోపం ఉండవలదు తండ్రి. ఎలాగైనా మీరు అయోధ్యకు రావాలని. భరత, నువ్వు చింతించవలదు. నీకొక మధ్య మార్గం తెలిపేదను. నా యొక్క ఈ పాదుకను తీసుకెళ్ళి ఆ యొక్క అయోధ్యపురి పట్టణమందు పీఠంపై ఉంచి పూజించగలవు. అలాగే నీవు నంది గ్రామం నివసించు ఆ యొక్క అయోధ్యపురి పట్టణమును నేను అరణ్యవాసం ముగించుకొని వచ్చే వరకు పాలించగలను. నాకు రాజ్యము వలదు, అయోధ్య నగరం వలదని నేను తెలుపుతుంటిని. అయినను మీరు మళ్ళీ రాజ్యమే అప్పచెప్పుతుంటారు తండ్రి. అన్నయ్య, మీరు తండ్రి మాట మీరు జవదాటకుంటుంటే నేను మీ మాట జవదాటలేనన్నయ్య. కానీ నాకు రాజ్యంపై ఆజ్ఞ లేదు, సింహాసనంపై ఆకాంక్ష లేదు తండ్రి. ఒక్క మాట, మీరు 14 సంవత్సరములు వనవాసం చేసుకొని వచ్చేంత వరకు మీరు చెప్పిన విధంగా పరిపాలించాను. కానీ ఒక్క దినము ఆలస్యమైనను నేను బ్రతకజాలనన్నయ్యా. ఆత్మార్పణం చేసుకోలేదని కాక ఇది మీరు గుర్తు పెట్టుకొని వనవాసాన్ని కొనసాగించండి. కానీ లక్ష్మణ, నీవైనా అన్నకు ఒక మాట చెప్పలేవా? సోదరా భరత, అన్నయ్య, రాముడి మాటయే నేను శిశా వహించవాడను గాని రాముల వారికి ఎదుర్కొలకు వాడను కాను. వదిన మా సీతాదేవి, మీరైనా ఒక్క మాట చెప్పరా? నేను వారి మాటను నిరజాలను. రఘురామ, ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు అయోధ్య రానట్టునే మీరు అను విధముగానే నేను చేశాను తండ్రి. రఘురామ, దొరికెను నేటికి